హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్లో టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు విషయం ఏంటంటే కనుక ఈరోజు మన మార్కెట్స్లో చూసుకున్నట్టయితే డెడ్ క్యాట్ బౌన్స్ అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్ అనేది మంచి రికవరీ అయితే చూపించడం జరిగింది. 17,000 కంటే ఎబో నిఫ్టీ క్లోజ్ అయింది. నెగటివ్లో క్లోజ్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందండి. రీజన్ బిహైండ్ దట్, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఇండస్ ఇండియా బ్యాంక్ ఏదైతే రిజల్ట్స్ పోస్ట్ చేసిందో రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. అందుకే 4% వరకు ర్యాలీ అనేది మనం కేవలం ఇండస్ ఇండియా బ్యాంక్లోనే చూపించడం జరిగింది. దిస్ ఈజ్ ద టాప్ గెయినర్ ఇన్ నిఫ్టీ 50లో చెప్పవచ్చు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఈరోజు మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఎస్బీఐ కార్డ్ కూడా రిజల్ట్స్ బాగానే అనౌన్స్ చేసింది, బట్ ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. టాటా కెమికల్స్ 10% వరకు ర్యాలీ తీసింది. సో షిల్చర్ టెక్నాలజీస్ అనేది లేటెస్ట్ మన వీక్లీ 7 picks 5 ఏదైతే ఉందో ఆ సిరీస్లో ఈ స్టాక్ని అయితే రికమెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఇది 20% అప్పర్ సర్క్యూట్ని టచ్ అయింది. సో ఇది ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఫర్దర్గా కూడా 800 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇట్ ఈస్ మై అజంప్షన్ ఓన్లీ, యాజ్ పర్ మై అనాలిసిస్. ఇట్ మే గో ఆర్ మే నాట్ గో, బట్ ఈరోజు అయితే 20% ర్యాలీ అనేది చాలా బాగా తీయడం జరిగింది. నలిన్ లీజ్ ఫైనాన్స్ అనేది 35 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ అండి. ఇది కూడా 20% ర్యాలీ తీసింది. క్యాప్టెన్ టెక్నోకాస్ట్ 20% ర్యాలీ తీసింది. ఎస్కేపీ సెక్యూరిటీస్ కూడా 20% ర్యాలీ తీసింది. సో దీంట్లో అన్ని మైక్రో క్యాప్ కంపెనీస్. వీటి యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. దీంట్లో ఉన్న రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అనేది చూద్దాం. సో ఈరోజు మార్కెట్ల మూమెంట్ని చెప్పడానికంటే ముందు మీరు ఆల్రెడీ టెలిగ్రామ్లో ట్విట్టర్లో ఫాలో అవుతున్నట్టయితే కనుక చార్ట్ అనాలిసిస్ని అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. రేపు మార్కెట్స్ అనేవి హాలిడే ఉంది కాబట్టి చార్ట్ అనాలిసిస్ అయితే ఈరోజు చేయట్లేదు. కేవలం కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనేది క్లోజప్ ర్యాప్ ఇద్దాం అంతే. సో మేఘమనీ ఆర్గానిక్ లిమిటెడ్ అనేది కూడా ఈరోజు 12% ర్యాలీ తీసిందండి. 140 రూపీస్లో క్లోజ్ అయింది. రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, డిగ్ బ్లాక్ కంపెనీ. మీరు ట్విట్టర్లో కనుక 1 month బ్యాక్ ఈ స్టాక్ని చూసినట్టయితే ఆల్మోస్ట్ 70 రూపీస్లో అనుకుంటా రిఫర్ చేసింది. కేవలం 1 yearలోనే ఇది ఇప్పుడు 146 రూపీస్ నుంచి కరెక్షన్ అవుతూ కనిపిస్తుంది. ఈరోజు రిజల్ట్స్ బాగా ఉన్నాయి. కాకపోతే 10x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. 1 yearలోనే 15 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. సో ప్రజెంట్ అయితే రిజల్ట్స్ ఎంత బాగున్నా కూడా 10 times అయితే రిజల్ట్స్ని అయితే జంప్ చేయలేదు కదా. సో కన్స్ట్రక్షన్ కంపెనీ, బట్ ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ దేర్. ఇఫ్ మీరు మన ట్విట్టర్లో చూసినట్టయితే కనుక దాదాపుగా ఇది మన ఛానల్లో చూపించినప్పటి నుంచి కూడా 2x మల్టీ బ్యాగర్ 1.5 monthలోనే మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి, చాలా బంపర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, మంచి ర్యాలీని చూపించింది. సో ఓవరాల్గా మ్యాక్సిమం కవర్ చేద్దాం ఇప్పటి వరకు రిజల్ట్స్ని పోస్ట్ చేసిన అన్ని కంపెనీస్ని. అంతేకాకుండా ఒక వరస్ట్ కంపెనీ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఐఎమ్ సారీ టు సే వరస్ట్ కంపెనీ అని, ఎందుకంటే 1800 రూపీస్ నుంచి 1 yearలోనే 500 రూపీస్కి చేరిందండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే బాధనే మిగిల్చింది ఈ కంపెనీ. సో ఆ కంపెనీ గురించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ నేమ్ వచ్చేసి సోలారా యాక్టివ్ ఫార్మా అండి. సో ఇది చాలా మంచి ర్యాలీ మార్చ్ 2020 ఫాలింగ్స్ నుంచి తీసింది. 400 రూపీస్ నుంచి 1800 రూపీస్ వరకు. అండ్ లాస్ట్ మే 2021లో 1800లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ వచ్చేసి ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 500 రూపీస్కి పడిపోయింది. సో దిస్ ఈజ్ ద బ్యాడ్ థింగ్ ఇన్ ఈక్విటీస్ అండి. ఏ రకంగా ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుందో డిప్రిషియేషన్ కూడా అలాగే ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఏ క్వార్టర్ రిజల్ట్స్ అయితే డిసప్పాయింటెడ్గా ఉంటాయో ఇమ్మీడియట్గా అదే క్వార్టర్లో మీరు ఎగ్జిట్ అయినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడండి నెగటివ్ 137 million అని చెప్పేసి. సో ఈ డిప్రిషియేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక రిజల్ట్స్ అనేవి బాగా లేనప్పుడు జరుగుతుందండి. సో ఇక్కడ నెగటివ్ రిజల్ట్స్ని ఎప్పుడైతే పోస్ట్ చేసిందో ఎర్నింగ్స్లో అప్పుడే మీరు ఆ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి. అట్లాంటి విషయాల గురించే నేనైతే స్టాక్స్ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేసి ఉన్న స్టాక్ యొక్క డీటెయిల్స్ దీంట్లో వచ్చినట్టయితే కనుక ఒకవేళ పాజిటివ్గా ఉన్నట్టయితే ఓకే అండి, ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు, అక్యుములేషన్ చేసుకోవచ్చు. బట్ నెగటివ్గా ఉన్నట్టయితే కనుక మీరు కంపల్సరీ దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే అండి, సెన్సెక్స్ 0.15% కరెక్షన్ అయ్యి 84 points బిలో క్లోజ్ అయింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే 33 points బిలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 75 points పాజిటివ్గా క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇండస్ ఇండియా బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా మంచి పాజిటివ్నెస్ అయితే చూపించడం జరిగింది. ఈవెన్ మిడ్ క్యాప్లో చూసుకున్నా కూడా మనకి 176 points నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ యొక్క ఓపెన్ ప్రైస్ చూడండి. ఈరోజు ఓపెన్ ప్రైస్ చూసినట్టయితే కనుక మనకి
924 దగ్గర ఓపెన్ అయ్యిందండి. ఎస్టర్డేస్ నుంచి చూసుకున్నట్టయితే దాదాపుగా 180 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి ఎస్టర్డేస్ క్లోజ్ ప్రైస్ ఏదైతే ఉందో 36,088 నుంచి 35,627 మధ్యలో ఓపెన్ అయ్యిందండి. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యింది. సో మన చార్ట్ అనాలిసిస్లో భాగంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతున్నట్టయితే కనుక ఈవెన్ ట్విట్టర్లో అయినా మీరు చూడొచ్చు ఈ ఇమేజ్ని. సో పిఎన్జీ అఫీషియల్లో ఇన్ ద మార్నింగ్ 8:30 AM పోస్ట్ చేయడం జరిగిందండి, బిఫోర్ 1 అవర్. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే 150 పాయింట్స్ బిలో ఓపెన్ అవుతుంది. 36,880 నుంచి 36,930 బిట్వీన్లో ఓపెన్ అవుతుంది అని. ఓపెనింగ్ ప్రైస్ ఏంటండి 36,924. సో ఇదే రేంజ్లో ఓపెన్ అయ్యింది. క్లోజింగ్ ప్రైస్ నియర్ టు 17,000 అని చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఏంటండి 17,069 అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేయండి. ఓపెనింగ్ ప్రైస్ 35,627 అండి. 9:39కి ఇమేజ్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 35,600 నుంచి 35,700 మధ్యలో ఓపెన్ అవుతుంది. 400 పాయింట్స్ బిలో ఓపెన్ అవుతుంది గ్యాప్ డౌన్లో అని చెప్పేసి అయితే మార్నింగ్ 1 అవర్ బిఫోర్ 1.5 బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ క్లోజింగ్ ప్రైస్ షుడ్ బి 35,500 అని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది వీక్ ఉందని చెప్పేసి, బట్ క్లోజింగ్ ప్రైస్ మాత్రం డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే ఇందూస్ ఇండియా బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్ట్ చూపించడం జరిగింది. బట్ ఓపెనింగ్ ప్రైస్ చూడండి ఎగ్జాక్ట్లీ 400 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయ్యింది. సో యూ మే సీ ఇట్ ఇన్ ట్విట్టర్ ఆల్సో. ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే ఇందూస్ ఇండియా బ్యాంక్ 4%, కోల్ ఇండియా 2.63%, టాటా స్టీల్లో 1.9% అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1.6% ర్యాలీ తీసినట్టయితే ఈరోజు ఫార్మా సెక్టర్లో చాలా కంపెనీస్ నెగిటివ్గా మూవ్ అయ్యాయండి. అపోలో హాస్పిటల్లో 3.3%, ఐచర్ మోటార్స్ 2.9%, టైటాన్ కంపెనీ 2.9%, బజాజ్ ఆటో 2.8%. మీకు మార్నింగ్ నేను ఒక ఇమేజ్ని పోస్ట్ చేయడం జరిగింది, ఆటో సేల్స్ అనేవి బాగున్నాయని చెప్పేసి. బట్ డోంట్ జంప్ ఇన్ టు ద మార్కెట్. ఆటో యాన్సిలరీ కంపెనీస్ని అబ్జర్వ్ చేయండి, కానీ ఈ వెహికల్ సెల్లింగ్ కంపెనీస్ని ఇప్పుడైతే అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయని చెప్పేసి. అందుకే ఐచర్ మోటార్స్ అనేది 73% ఇయర్ సేల్స్ని ఇంప్రూవ్ చేస్తూ కనిపించినప్పటికీ ఈరోజు టాప్ లూజర్స్లో ఉందన్నమాట. బజాజ్ ఆటో కూడా మనకి ఇక్కడ టాప్ లూజర్స్లో కనిపిస్తూ ఉంది. సో యూ మే అబ్జర్వ్ ఫర్ ద బెస్ట్ కంపెనీస్ అండి విచ్ ఈస్ అండర్ వాల్యూడ్. సో ఫస్ట్ 20% ర్యాలీ తీసిన 4 కంపెనీస్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఆ తర్వాత మనం రిజల్ట్స్లోకి వెళ్దాం. సో ఇట్ మే టేక్ టైమ్ అండి, బట్ ప్లీజ్ బీ పేషెన్స్ అండి. ఇక్కడ ఉన్న 20% ర్యాలీ తీసిన అన్ని కంపెనీస్ కేవలం బీఎస్సీలో లిస్టింగ్ అయిన కంపెనీస్, ఎన్ఎస్సీలో లిస్టింగ్ అవ్వలేదండి. సో యాజ్ యూ నో కేవలం బీఎస్సీలోనే లిస్టింగ్ అయిన కంపెనీస్లో దెర్ ఈజ్ ఏ వన్ కన్సర్న్. మీరు ఎన్ఎస్సీలో సెల్ అండ్ బై చేయరాదు, చేయలేరు కూడా. సో లో వాలిటాలిటీ అనేది అయితే ఉంటుంది. దెర్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ విత్ దీస్ ఆల్సో. సో ఉన్న కంపెనీస్లో అయితే ఇక్కడ వాల్యూమ్స్ పరంగా అయితే మనకి థ్రెట్ ఉందండి. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఎస్కేపీ సెక్యూరిటీస్ అండి. ఎస్కేపీ సెక్యూరిటీస్ అనేది ఏ మర్చెంట్ బ్రోకరేజ్ కంపెనీ ఫర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఎన్ఎస్సి, బిఎస్సి, సెబీ రిజిస్టర్డ్ కంపెనీ విత్ డిపాజిటరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎన్ఎస్డిఎల్లో, సిడిఎస్లో చూసుకున్నా కూడా. సో ఇట్ ఈస్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్. సో 128 రూపీస్లో ప్రజెంట్ 52-వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ 20% ర్యాలీ అనేది ఈ రోజు తీయడం జరిగింది. సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్స్ గ్రోత్ ఫస్ట్ కన్సర్న్ అండి. 13.2% సేల్స్ గ్రోత్, 12% ప్రాఫిట్స్ గ్రోత్ కనిపిస్తూ ఉన్నాయి. డెట్ చూసినట్టయితే మనకి 3.12 crores ఉంది. డెట్ వల్ల థ్రెట్ అయితే లేదు. సో డెట్ టు ఈక్విటీ తక్కువగానే ఉంది, డెట్ టు ప్రాఫిట్ అనేది కూడా తక్కువగానే ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసినట్టయితే 15.9 ఉందండి, విచ్ ఈస్ గుడ్. సో అట్లీస్ట్ మనకి 160 రూపీస్ నుంచి 180 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉంది. సో స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే 8 times కనిపిస్తుందండి. వేరీస్ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 25 times కనిపిస్తుంది, విచ్ ఈస్ డిస్కౌంటెడ్ ప్రైస్. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో చూసుకున్నా కూడా 0.67 ఉంది. ఆర్ఓసిఈ 23%, ఆర్ఓఈ కూడా ఆల్మోస్ట్ 20%. సో ఓవరాల్గా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అనేవి బాగున్నాయి. మరి ప్రమోటర్స్ హోల్డింగ్ ఉందా లేదా? ప్రమోటర్స్ హోల్డింగ్ 75% ఉందండి. అండ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఏదైనా ఉందా? నో ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అండి. సో డెట్ పరంగా కూడా మనకి థ్రెట్ ఏం లేదు. ప్రైస్ టు బుక్ వాల్యూ పాజిటివ్గా ఉంది. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ పాజిటివ్గా ఉన్నాయి. పీఈజీ రేషియో పాజిటివ్గా ఉంది. ఎర్నింగ్స్ అనేవి బాగున్నాయి. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినా కూడా 12% గ్రోత్ అనేది చూపించింది. బట్ ఉన్న ఒకే ఒక థ్రెట్ వచ్చేసి లో వాల్యూమ్స్ అండి. యావరేజ్ 1 year వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే 1346, యావరేజ్ 1 month వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే 6174. బట్ ఈ రోజు మాత్రమే, ఈ వీక్లోనే 21,610 అనేది యావరేజ్ కనిపిస్తుంది. ఈ రోజు కూడా మనకి వాల్యూమ్స్ పరంగా జంప్ అనేది కనిపించింది. దట్స్ వై ఈ స్టాక్ ర్యాలీలో
పార్టిసిపేట్ చూపించింది అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ కావాలంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ పోర్షన్ ఆఫ్ రిస్క్. సో యూ మే కన్సర్న్ ఇట్. ఇక్కడ వాల్యూమ్స్ తప్ప మిగతా పరంగా నాకు ఎక్కడ కూడా నెగటివ్నెస్ అనేది అయితే కనిపించట్లేదండి. అందుకే నేను మీకు ఈ స్టాక్ని అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ వాల్యూమ్స్ని చూడొచ్చు. ఈరోజు 64,000 బయ్యర్స్ అండి. అంటే 1 ఇయర్ యావరేజ్ మనకి 1,000, 1 మంత్ యావరేజ్ 6,000 ఉన్న కంపెనీలో ఒకే రోజులో 64,000 వాల్యూమ్స్, అంతకు ముందు రోజు 40,000, 50,000 అలా బయ్యింగ్స్ జరుగుతున్నాయంటే సమ్ బిగ్ హ్యాండ్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ ది స్టాక్. సో దీని యొక్క ఇంట్రెన్సివ్ వాల్యూ అయితే స్క్రీనర్ పరంగా చూసినట్టయితే 379 కనిపిస్తుంది. బట్ నా పరంగా చూసినట్టయితే అట్లీస్ట్ 180 రూపీస్ అయితే వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. యూ మే డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఎస్కేపీ తర్వాత మనం 30 రూపీస్ స్టాక్స్ గురించి అయితే టైటిల్లో ఇవ్వడం జరిగింది, థంబ్నెయిల్లో చూపించడం జరిగింది. సో 30 రూపీస్ స్టాక్లో అయితే ఇంకాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూసినట్టయితే డెట్ పరంగా అయితే రిస్క్ ఉందండి. సో కేవలం ఇది BSEలోనే లిస్ట్ అయిన కంపెనీ, NSEలో లిస్ట్ అవ్వలేదు. వన్ కన్సర్న్. వాల్యూమ్ చూసినట్టయితే యావరేజ్ 1 వీక్ వాల్యూమ్ కూడా మనకి 3,000 ఉందండి. లెసర్ దెన్ 1 ఇయర్ అండ్ లెసర్ దెన్ 1 మంత్. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఇక్కడ డెట్ చూసుకున్నట్టయితే 6.67 crore ఉంది, వేరేజ్ మార్కెట్ క్యాప్ అనేది 31 crore ఉన్నప్పుడు. సో డెట్ అనేది ఎక్కువగానే ఉంది. వై? బికాస్ ఎక్కువగా అని ఎందుకన్నాను అంటే కనుక 0.44 డెట్ టు ఈక్విటీ ఉన్నప్పటికీ 2.8 అనేది డెట్ టు ప్రాఫిట్ రేషియో అండి. అంటే ఈ కంపెనీ యొక్క డెట్స్ క్లియర్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 years పడుతుందన్నమాట. బట్ స్టీల్ సెగ్మెంట్లో కాస్త డెట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఇట్ కెన్ బేర్. ROE అనేది పాజిటివ్గానే ఉంది, 15% కంటే ఎక్కువగా. స్టాక్ యొక్క PE చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ PEకి దగ్గరగానే ఉంది. 19 times ఇండస్ట్రీ PE ఉన్నట్టయితే స్టాక్ యొక్క PE అనేది 13 times కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 2.27 ఉందండి, విచ్ ఈజ్ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్. ప్రాఫిట్ వేరియేషన్ 5 yearsలో 54% అండ్ సేల్స్ వేరియేషన్ గ్రోత్ అనేది 31% పాజిటివ్గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 2.32 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ ఇక్కడ మనకి స్క్రీనర్ పరంగా 53 రూపీస్ చూపిస్తూ ఉంది. బట్ ఇట్ మే గో అండి 53 రూపీస్. 45 అయితే అట్లీస్ట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. యూ మే లుక్ ఇన్ టు ఇట్. బట్ వాలిటాలిటీ చూడండి, హై వాలిటాలిటీ ఉన్న స్టాక్ అనమాట. థర్డ్ స్టాక్ వచ్చేసి నలిన్ లీజ్ అండి. నలిన్ లీజ్ ఫైనాన్స్ గురించి 35 రూపీస్ అని నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 20% ర్యాలీ తీసిన కంపెనీ. సో వై 20% ర్యాలీ తీసిన తర్వాతే చెప్తున్నారు మీరు అంటే కనుక 20% ర్యాలీ తీస్తేనే కదండి మనకి స్క్రీనర్లో బయటకు వచ్చేది ఆ స్టాక్స్. ఇవన్నీ స్టాక్స్ యొక్క నేమ్స్ కూడా తెలియవు మనకి ఇంతవరకు. సో ఈరోజు ర్యాలీ తీసాయంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ దట్ స్టాక్. సో అది మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ కెన్ విన్ ఇన్ ద మార్కెట్. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అట్రాక్టివ్గా ఉందండి. డెట్ కేవలం 1.63 crores ఉంది. డెట్ పరంగా ఎటువంటి ఆబ్జెక్షన్స్ అయితే లేవు. ROE కూడా 11% అండ్ 14% కనిపిస్తుంది. స్టాక్ యొక్క PE అనేది 9.75, which is comparatively much lesser than the 25 times of industry PE. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది కూడా 35 ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండి ఇది, లీజ్ ఫైనాన్స్ కంపెనీ. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ఏ మల్టీ బ్యాగర్ సూన్ ఇఫ్ యూ టేక్ ద రిస్క్. సో సిల్చార్ టెక్నాలజీస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీక్లీ 7 picks 5లో. సో ఈరోజు అయితే ఇది 20% ర్యాలీ తీసింది. వెనెవర్ ఏ స్టాక్ ర్యాలీస్ 20% ఇమీడియట్గా జంప్ అవ్వద్దండి. మేబీ వెయిట్ చేయండి. టెక్నికల్గా ఇట్ కెన్ గో ఫర్దర్ బిలో ఆల్సో. ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్ కాబట్టి, మైక్రో క్యాప్ కంపెనీస్ కాబట్టి. ఒకవేళ ఇది 500 కంటే బిలో వచ్చినట్టయితేనే యాడ్ చేయండి. ఇప్పుడైతే జంప్ అవ్వకండి సిల్చార్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే. సో బెస్ట్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని చూద్దాం. ఆశీర్వాద్ స్టీల్స్ అండి, ఇట్ ఈస్ ఎ మైక్రో క్యాప్ కంపెనీ. ఇక్కడ 999% మనకి ప్రాఫిట్స్ అనేది చూపించింది. బట్ ఇక్కడ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్లో నెగటివ్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూపించిన ప్రాఫిట్స్ అన్ని సమ్ అదర్ ఇన్కమ్, నాట్ ద మెయిన్ ఇన్కమ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే కాదు, అవాయిడ్ ఇట్. కాస్ట్రల్ ఇండియా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండి, 6% నెగటివ్గా ఉంది. బ్రిటానియా ఇండస్ట్రీస్ అనేది డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండి, 364 crores నుంచి కేవలం 380 crores. అంటే లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే ఇది 364 నుంచి 380 మధ్యలోనే. ఇదే 15 crores డిఫరెన్స్లో క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ సైన్. ఆస్టెక్ లైఫ్ సైన్స్ బంపర్ రిజల్ట్స్ అండి, 80% గ్రోత్ అనేది రిజల్ట్స్లో కనిపించింది. ఆల్మోస్ట్ డబల్ 24 crores నుంచి 43 crores జంప్ అవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు ఆస్టెక్ లైఫ్ సైన్స్లో కూడా మూవ్మెంట్ అనేది కూడా కనిపించింది, విచ్ ఈజ్ 6.64% ర్యాలీ. సో దీంట్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది. బట్ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ మీరు అబ్జర్వ్ చేయాలండి ఎప్పటికప్పుడు. ఇక్కడ ప్రమోటర్ సెల్ చేస్తూ ఉన్నారు. యూ హ్యావ్ టు కన్సర్న్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. దీంట్లో కూడా రెవెన్యూ అనేది తగ్గింది అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్ అనేది తగ్గింది. బట్ నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం చూపిస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ లాస్ట్ క్వార్టర్లో దీనికంటే బెటర్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది కాబట్టి ఐ విల్ సే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీ ఫర్ ద మీన్ టైమ్.
మేఘమణి ఆర్గానిక్స్ అండి మనకి చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అయినా ఇక్కడ 100% నెగిటివ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇది డీమర్జర్ కంటే ముందు ఏదైతే ఫండ్స్ దీంట్లో యాడ్ చేశారో దాన్ని ప్రాఫిట్లో చూపించారు కాబట్టి 7,206 crores అనేది ప్రాఫిట్లు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ద యాక్చువల్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి మనకి 35 crores నుంచి 134 జంప్ అవడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 4 times బెటర్ దెన్ లాస్ట్ ఇయర్, విచ్ ఈజ్ అల్టిమేట్లీ గుడ్ సైన్ అండి. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. 141లో ఇటువంటి స్టాక్ ఇంత మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందంటే 102 crores. స్టాక్ యొక్క ప్రైస్ 141, స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ 100 crores అండి. వాట్ యూ నీడ్ మోర్ దెన్ దిస్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి భాగ్య ప్రాపర్టీస్ అండి. భాగ్య ప్రాపర్టీస్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి, కానీ మైక్రో క్యాప్ కంపెనీ. దీంట్లో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎక్కువగా చూపించిన అదర్ ఇన్కమ్ మే బీ ఇంక్లూడెడ్ హియర్, యూ హ్యావ్ టు అవాయిడ్ అబౌట్ ఇట్. అలెంబిక్ ఫార్మా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండి, 86% డిక్లైన్స్ కనిపిస్తున్నాయి, అవాయిడ్ అబౌట్ ఇట్. జిందాల్ స్టెయిన్లెస్ 136% గ్రోత్ అనేది చూపిస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. 180 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. రెవెన్యూ పరంగా చూసినా, ఆపరేషనల్ ప్రాఫిట్ చూసినా, మనకి నెట్ ప్రాఫిట్ చూసినా జంప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అదాని విల్మర్ అండి 93% డిక్లైన్స్ ఇన్ ద నెట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ అనేది తగ్గడం అనేది కాస్త డిసప్పాయింటెడ్. సో లేటెస్ట్ ర్యాలీ తర్వాత కాస్త ఇప్పుడైతే కూలింగ్ ఆఫ్ మోడ్లో అయితే అదాని విల్మర్ కనిపిస్తుంది. ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ 500 రూపీస్ సూన్. సో 500 రూపీస్ వస్తే ఐ విల్ బై దేర్ అండి. సో 500 to 550 రూపీస్ వచ్చినా కూడా సో మేబీ రాకపోవచ్చు. రాకపోయినప్పుడు నో ఇష్యూ అండి, వీ హ్యావ్ మెనీ స్టాక్స్, మెనీ మచ్ బెటర్ స్టాక్స్ దెన్ దిస్. మహీంద్రా హాలిడేస్ అండి బెస్ట్ రిటర్న్స్ అయితే పోస్ట్ చేసింది, బట్ లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే కేవలం 2 crores మాత్రమే జంప్ అనేది కనిపిస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ వరకు లాస్ మేకింగ్ కంపెనీ ఈ ఇయర్లో ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుందా అంటే విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్ అండి. యూ మే థింక్ అబౌట్ ఇట్. అండ్ టూరిజం సెక్టర్ అనేది కూడా కమింగ్ డేస్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూ మే కన్సిడర్ అబౌట్ ఇట్. ఐనెక్స్ లీజర్స్ అండి కంటిన్యూ లాస్ మేకింగ్ అండి. స్టిల్ లాస్ట్ క్వార్టర్లో అయితే కేవలం 1 crore లాస్ చూపించింది, బట్ ఈ క్వార్టర్లో చూసినట్టయితే 28 crores లాస్ చూపిస్తుంది. సో యూ హ్యావ్ టు అవాయిడ్ అబౌట్ ఇట్. ద్వారకేష్ షుగర్ అనేది 24% రిటర్న్స్ని జంప్ చేస్తూ చూపిస్తుంది. లాస్ట్ క్వార్టర్తో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 100% జంప్ అనేది కనిపిస్తుంది. సో రెవెన్యూ పరంగా మనకి తగ్గింపు ఉన్నప్పటికీ 21% డిక్లైన్స్ ఉన్నప్పటికీ షుగర్ సెగ్మెంట్ అనేది చాలా మంచి ర్యాలీ తీసిందండి. ఈవెన్ స్టాక్ ప్రైస్ పరంగా మనకి ఇది ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్టయితే యూ మే కన్సిడర్ అబౌట్ ఇట్. హెచ్డిఎఫ్సి, నాట్ ద బ్యాంక్ అండి, హెచ్డిఎఫ్సి కంపెనీ. సో 6,449 crores నెట్ ప్రాఫిట్ చూపించింది. ప్రాఫిట్ పరంగా మనకి 20% అప్పర్ సైడ్ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ సైడ్. సో అలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 628 రూపీస్లో కనిపిస్తుందండి. ఇది చాలా మంచి ర్యాలీ తీసి ఇప్పుడు కూలింగ్ ఆఫ్ మోడ్లో ఉంది. 83% రెవెన్యూ పరంగా జంప్ అనేది కనిపించింది, 83% ప్రాఫిట్స్ పరంగా జంప్ అనేది కనిపించింది. కమింగ్ డేస్లో ఎట్లాగో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ని నచ్చినా నచ్చకపోయినా యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి అలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది మేబీ ఇట్ కెన్ పర్ఫామ్ వెల్ అండి. సో సురానా సోలార్ అండి, సురానా సోలార్ గురించి కూడా మీకు చెప్పాలి. 26 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ, బట్ రెవెన్యూ పరంగా చూసినట్టయితే 44% డిక్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ అనేది 0.31 అనేది కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. డోంట్ ఇన్వెస్ట్ ఎనీ అమౌంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్, అవాయిడ్ అబౌట్ ఇట్. ఇన్ఫోమీడియా ప్రెస్, సో 5 రూపీస్లో ఉన్న స్టాక్ అండి, లాస్ మేకింగ్ కంపెనీ, అవాయిడ్ ఇట్. సిజీ పవర్ 193 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్. మనకి 112 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ని చూపించింది, అవాయిడ్ అబౌట్ ఇట్. దేవ్యాని ఇంటర్నేషనల్ అండి 30% రెవెన్యూ గ్రోత్ అయింది, 19% ప్రాఫిట్ గ్రోత్ అయింది, గుడ్ సైడ్. బట్ ప్రాఫిట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ ఎక్కువగా ఉంది. సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్, సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ వెరీ హై, యూ హ్యావ్ టు డూ డీప్ అనాలిసిస్ అబౌట్ దట్. ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా అయ్యాయి, ఎక్కడ అయ్యాయి? రా మెటీరియల్స్లో అయినట్టయితే ఇట్ ఈస్ ఓకే, బట్ ఎంప్లాయీ కాస్ట్లో అయినట్టయితే ఇట్ కెనాట్ బి రికవరబుల్, ఇట్ మే ఎఫెక్ట్ ఇన్ ద కమింగ్ క్వార్టర్స్. సో శక్తి పంప్స్ అండి 508 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ, రెవెన్యూ 20% జంప్, బట్ స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 28% డిక్లైన్స్ ఉంది, అవాయిడ్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు శక్తి పంప్స్లో ఉన్నట్టయితే లాస్ట్ ర్యాలీ తీసింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పొజిషనల్ ట్రేడర్స్ అయినట్టయితే యూ మే ఎగ్జిట్ అబౌట్ ఇట్ ఆల్సో. ఐడిబిఐ బ్యాంక్ మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా తగ్గుతూ కనిపిస్తున్నాయి. 46 రూపీస్లో ట్రేడ్ అవుతున్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని అయితే చెప్పవచ్చు బ్యాంకింగ్ సెగ్మెంట్లో. సారేగామా స్ప్లిట్ తర్వాత మనకి 429 రూపీస్లో ప్రజెంట్ కనిపిస్తుందండి. వెరీ గుడ్ వాల్యుయేషన్. సారేగామా ఇండియా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇది 12x 13x రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇన్ మై పోర్ట్ఫోలియో. సో 180 crores నెట్ ప్రాఫిట్స్ రెవెన్యూస్ అండి, అండ్ 48 crores నెట్ ప్రాఫిట్స్ అండి. సో కేవలం 18% జంప్ అనేది లాస్ట్ క్వార్టర్ నుంచి కనిపించినప్పటికీ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ అనేవి స్ప్లిట్ అయ్యింది కాబట్టి ఇంకా ప్రైస్ అప్రిషియేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి యూ మే కన్సిడర్ ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ. ఆకాష్ ఎక్స్ప్లోర్స్ అండి, అవాయిడ్ అబౌట్ ఇట్. 29 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ, డిక్లైన్స్ ఇచ్చిన కంపెనీ. బ్లిస్ జీవీఎస్ ఫార్మా మనకి 215%
మంచి రిటర్న్స్ని ఇచ్చింది అండ్ రెవెన్యూ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. లాస్ట్ క్వార్టర్లో లాస్ తర్వాత అంటే ఈ స్టాక్లో ఒక్కసారిగా ఫాల్ అయ్యిందండి 40% వితిన్ 2 డేస్లో. అప్పటి నుంచి ఈ స్టాక్ అంటే చాలామందికి భయం పట్టుకుంది. సో ప్రజెంట్ అయితే 79 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎవరైనా రిస్క్ టేకర్ అయితే యూ మే కన్సిడర్ అబౌట్ ఇట్. యాషో ఇండియా 40% నెట్ ప్రాఫిట్స్ జంప్ అయిందండి అండ్ 70% రెవెన్యూ పరంగా జంప్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 1 crore తగ్గింపు అనేది ఉంది. సో యూ మే ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ గుడ్ యావరేజ్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. షిల్చార్ టెక్నాలజీస్ ఆల్రెడీ మనం చెప్పాం, దీని యొక్క రిటర్న్స్ అనేవి 999% జంప్ అయ్యాయి. అందుకే ఈరోజు 20% ర్యాలీ అనేది తీసింది. స్పోర్ట్ కింగ్ ఇండియా 135% రిటర్న్స్లో జంప్ అనేది కనిపిస్తుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువ రిటర్న్స్ ఉన్నాయి. సో యూ మే హోల్డ్ ఇట్ బట్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్. ఉషా మార్టిన్స్ చూసుకున్నట్టయితే కూడా 60% జంప్ అనేది రిటర్న్స్లో కనిపిస్తుందండి, విచ్ ఇస్ గుడ్ సైన్. షీష్ ఇండస్ట్రీస్ 112 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. వీ హ్యావ్ టు సీ దిస్. షీష్ ఇండస్ట్రీస్ని నేను అవాయిడ్ చేశాను. 9.67% ర్యాలీ తీసిందండి. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీ. సేల్స్ పరంగా 57%, ప్రాఫిట్స్ పరంగా 5 years యావరేజ్ మనకి 118% గ్రోత్ అవుతూ కనిపిస్తుంది. ప్రమోటర్స్ యాడ్ చేస్తూ ఉన్నారు 2.32%. సో యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్ అండి. వాల్యూమ్స్ పరంగా కూడా మరీ అంత థ్రెట్ అయితే లేదు. 40,000 వీక్లీ, 15,000 మంత్లీ, 8,000 అనేది ఇయర్లీ యావరేజ్ కనిపిస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 85 ఉంది. సో ఓవరాల్గా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. ఇండస్ట్రీ పీఈతో కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ స్టాక్ అనేది కొరోగేటెడ్ ప్లాస్టిక్ షీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. యూ మే థింక్ అబౌట్ ఇట్ అండి. 100 నుంచి 120 బిట్వీన్లో మేబీ యూ కెన్ యాడ్ దిస్ కంపెనీ. క్యాపిటల్ ఇండియా అండి 129 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్స్ కన్వర్ట్ అయ్యింది. సో యూ మే థింక్ అబౌట్ ఇట్. ఈరోజు కూడా దీంట్లో 1% మాత్రమే ర్యాలీ అనేది కనిపించింది. వై? బికాస్ దెర్ ఆర్ సంథింగ్ నెగటివ్ ఇన్ దిస్ కంపెనీ. 642 crores డెట్ అండి. అవాయిడ్ అబౌట్ ఇట్. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా డేటా అనేది ఎక్కువగా ఉంది. మేబీ కమింగ్ మంత్స్లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది డెట్ ద్వారా నెగిటివ్గా చూపించే అవకాశం ఉంది. ఎల్జీ బాలకృష్ణన్ 618 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండి. కేవలం 10% మాత్రమే గ్రోత్ కనిపించింది. దట్ టు బి లెసర్ దెన్ ద ప్రీవియస్ క్వార్టర్. మిత్సు కెంప్లాస్ట్ అండి 50% గ్రోత్ అనేది కనిపించింది. బట్ ఇట్ ఈస్ ఏ మైక్రో క్యాప్ కంపెనీ. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ బిఫోర్ ఇన్వెస్టింగ్. కేవలం 1% ర్యాలీయే తీసింది. డెట్ అనేది 67 crores ఉంది. డెట్ టు ప్రాఫిట్ 3 కంటే ఎబో ఉందండి, 5.82 ఉంది. ప్రమోటర్స్ యాడ్ చేస్తూ ఉన్నప్పటికీ యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్ అండి. అవాయిడ్ ఇట్ అండి. బెటర్ దెన్ నథింగ్. అవాయిడ్ అబౌట్ ఇట్. లాస్ట్ క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే మనకి ఎర్నింగ్ పర్ షేర్ అనేది 3.6 జూన్లో ఉండింది. ప్రజెంట్ అయితే 2.73 కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా మనకి 11%, 7% అలాగే యావరేజ్గా ఉంది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ద కంపెనీ. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే బాగా చూపించింది వితౌట్ ఎనీ అదర్ ఇన్కమ్ అండ్ 1% మాత్రమే ర్యాలీ తీసింది. రేపు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మంచి బులిష్నెస్ ఉంటేనే యూ మే కన్సిడర్ ఫర్ ఫర్దర్ అప్ మూవ్. సెలాన్ ఎక్స్ప్లోరేషన్ అండి మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది, కానీ లాస్ట్ క్వార్టర్ కంటే తక్కువగా ఉంది. GHCL అండి అవర్ జనవరి స్టాక్ ఆఫ్ ద మంత్. అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ కూడా మీకు దీంట్లో రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి 6% to 7% వరకు ర్యాలీ అనేది అయితే దీంట్లో కనిపించడం జరిగింది. 4 digits రెవెన్యూ కనిపిస్తుందండి లాస్ట్ 2 quarters నుంచి. 3 digits లాస్ట్ 4 to 5 quarters నుంచి మనకి నెట్ ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 271 crores అండి. సో విచ్ ఈస్ హయ్యర్ దెన్ మార్చ్ 2021, హయ్యర్ దెన్ డిసెంబర్ 2021. 28.45 ఎర్నింగ్ పర్ షేర్ అనేది ప్రజెంట్ కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 657లో ఉంది. స్టాక్ యొక్క వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా చాలా మంచి రిటర్న్స్ చూపిస్తూ ఉన్న కంపెనీ అండి. 700 ఎబో వెళ్ళిన తర్వాత మీరు దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ గురించి కన్సిడర్ చేయవచ్చు. ఎస్కేపీ సెక్యూరిటీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ఫస్ట్ స్టార్టింగ్లోనే. IDFC ఫస్ట్ బ్యాంక్ మనం డిస్కస్ చేసాం, చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. స్కై ఇండస్ట్రీస్ అవాయిడ్ అబౌట్ ఇట్ అండి. రెవెన్యూస్ తక్కువగా ఉండి నెట్ ప్రాఫిట్ని ఎక్కువగా చూపించింది అన్నప్పుడు అదర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్లూడెడ్ దేర్. జై భారత్ మారుతి కూడా మనకి డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందండి. ఎస్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందండి. రెవెన్యూ పరంగా ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాఫిట్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మాయి కంటిన్యూగా హోల్డ్ చేయొచ్చా అని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ పరంగానైతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ని కన్సిడర్ చేస్తూ నేను చెప్తాను హోల్డ్ చేయొచ్చండి. ఇప్పటి వరకు అయితే లాస్ మేకింగ్ కంపెనీస్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. బట్ కన్సిస్టెంట్లీ లాస్ట్ 2 quarters నుంచి అయితే దీని యొక్క రిటర్న్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఐ కెన్ సే మేబీ హోల్డ్ ఇట్.
థైరోకేర్ టెక్నాలజీస్ అండి, సెల్ అండ్ ఎగ్జిట్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి, ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఇన్ ద రెవెన్యూ బట్ బ్యాడ్ సైన్ ఇన్ ద ప్రాఫిట్స్. లాస్ మేకింగ్ కంపెనీ, అవాయిడ్ అబౌట్ ఇట్. జెనోటెక్ ల్యాబ్స్ అండి, 999% జంప్ అనేది మనకి ప్రాఫిట్స్లో కనిపిస్తూ ఉంది, బట్ వితౌట్ రెవెన్యూ జంప్. రెవెన్యూ మనకి 8 crores ఉంది, స్టాక్ అందుకే ఈరోజు 10% కరెక్ట్ అయ్యింది. అవాయిడ్ అబౌట్ ఇట్ అండి. వెరీ మైక్రో క్యాప్ కంపెనీ, హై రిస్క్ కంపెనీ, సంథింగ్ ఈజ్ మిస్సీ దేర్. సో Can Fin Homes, 561 revenue, 20% growth and 20% growth in the net profits. You can consider about it. Lloyd Metals, 999% revenue growth, 250% profit growth, which is very good sign for the company. And అందుకే ఈరోజు అప్పర్ సర్కిట్లో 5% ర్యాలీ తీయడం జరిగింది. యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్. జస్ట్ డయల్ అండి, అవాయిడ్ ఇట్ అండి. 51% డిక్లైన్స్ వచ్చింది. బుక్ యువర్ ప్రాఫిట్స్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ దేర్. వాల్సన్ పీపుల్ కూడా మనకి డిక్లైన్స్ చూపిస్తుంది. లాస్ మేకింగ్ కంపెనీ. R&B డెనిమ్స్ డిక్లైన్స్ చూపిస్తుంది. CDSL 50% గ్రోత్ చూపించినప్పటికీ ఈరోజు 6% వరకు కరెక్షన్ అయ్యింది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. అందుకే క్వార్టర్లీ రిజల్ట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అనేది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ కాకుండా డిప్రెస్ అవుతుంది అంటే కూడా దెర్ ఈజ్ సంథింగ్ మెస్సీ. అంటే అట్లాంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. స్టాక్ పరంగా ఎటువంటి కన్సర్న్ లేదండి. CDSL అనేది లాంగ్ టర్మ్ వ్యూకి వెరీ గుడ్ స్టాక్. డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఎనీ రాంగ్ వ్యూ. బట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది ఎప్పుడైతే టెంపరీ ఫాల్స్ అండ్ రైజెస్ అవుతాయో. సో ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది. ఈరోజు 6% ఫాలింగ్ అనేది కూడా ఈ స్టాక్లో చూడడం జరిగింది. యూ కెన్ సీ ఇట్ హియర్, 6% ఫాల్. సో శ్రీ సిటీ యూనియన్ అండి, 9% గ్రోత్ అండి. 9% గ్రోత్తో మనకి హ్యాపీనెస్ ఉండదండి. ఎప్పుడైనా సరే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే అట్లీస్ట్ 15% కంటే ఏబో గ్రోత్ ఉండాలి. అట్లాంటప్పుడే ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సిస్టమాటిక్స్ కార్పొరేషన్ 283% గ్రోత్. సో ఓవరాల్గా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఈరోజు 5% ర్యాలీ కూడా తీసింది. యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్ ఫర్ అప్పర్ మూవ్. డెట్ కూడా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా బట్ NSEలో ట్రేడ్ అవ్వట్లేదండి, BSEలోనే ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. RPG లైఫ్ సైన్సెస్ డిక్లైన్స్ అండి, 9% మాత్రమే రిటర్న్స్. DE నోరా ఇండియా అండి, యూ షుడ్ ఇన్వెస్ట్ అనే కంపెనీ ఏదైనా ఉందా అంటే కనుక DE నోరా ఇండియా లిమిటెడ్ అండి. దిస్ ఈజ్ NSEలో ట్రేడ్ అవుతూ ఉన్న, BSEలో ట్రేడ్ అవుతూ ఉన్న జీరో డెట్ కంపెనీ. 1989 నుంచి ఇన్కార్పొరేటెడ్ అయిన కంపెనీ అండి. ROCE 28%, ROE 20%. సో మార్కెట్ అండి and add it in every dip. Lahorka Media, avoid it andi. Iris Clothings 19% returns, but avoid it andi, not a good sign. Mangalam Global andi. So Mangalam Global anedi Amudamu Oils manufacturing company. 122% రెవెన్యూ పరంగాను, 158% నెట్ ప్రాఫిట్స్ పరంగాను జంప్ అనేది చూపించింది. ఈరోజు 10% ప్రాఫిట్లో కూడా జంప్ అనేది కనిపించింది. ఓవరాల్గా చాలా మంచి రిటర్న్స్ అండి. తాన్లా ప్లాట్ఫామ్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కంటే ప్రజెంట్ అయితే డిప్రెస్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో L&T ఫైనాన్స్ హోల్డింగ్ కూడా మనకి అవాయిడ్ ఇట్ ఫర్ ద మీన్ టైమ్ అండి. సొనాటా సాఫ్ట్వేర్లో యూ మే కన్సిడర్ ఫర్ న్యూ ఎంట్రీ. ఇండస్ ఇండియా బ్యాంక్ వెరీ గుడ్ రిటర్న్స్ అండి, బట్ వెయిట్ ఫర్ ఏ కూలింగ్ ఆఫ్. LKP సెక్యూరిటీస్ 180% జంప్, బట్ డోంట్ జంప్ ఇన్ టు దిస్ స్టాక్ అండి. 16 రూపీస్లో ఉన్న స్టాక్ వెరీ మెస్సీ స్టాక్ అండి. ఈ స్టాక్లో అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఫండమెంటల్స్ అంతా సాటిస్ఫాక్టరీగా లేవు. జియోజిత్ ఫైనాన్స్ అనేది కూడా డిక్లైన్ చేసింది. రీసెంట్గా నేను చెప్పడం జరిగింది దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిక్లైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్తో చూసుకున్నా, లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా. యూ కెన్ బుక్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్ అండి. వర్ధమాన్ స్పెషల్ 249 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్. SBI కార్డ్స్ ఈరోజు నెగటివ్ అయ్యి పాజిటివ్ రిటర్న్స్ పోస్ట్ చేసిన కంపెనీ అండి. యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. SBI కార్డ్స్లో రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. 23% రెవెన్యూ గ్రోత్, 229% ప్రాఫిట్ గ్రోత్ అండ్ NPS కూడా తగ్గాయి. ఈవెన్ దో ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ అట్రాక్టివ్ ఇన్ దిస్ కంపెనీ అండి. ఇట్లాంటి కంపెనీస్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో విప్రోలో అయితే అంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే లేవండి. టాటా కెమికల్స్లో చాలా మంచి రిటర్న్స్ పోస్ట్ చేసింది, అందుకే ఈరోజు 10% ర్యాలీ తీసింది. ఎంకో ఎలికాన్ గురించి చెప్పాలంటే కనుక రెవెన్యూ పరంగా తక్కువగా ఉంది, రిటర్న్స్ అనేవి ఎక్కువగా చూపించింది. డోంట్ జంప్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్ ఫర్ ద మీన్ టైమ్. HFCL డిక్లైన్స్ అండి, అవాయిడ్ ఇట్. ఆరో గ్రానైట్ డిక్లైన్, సుప్రీం ఇండియా డిక్లైన్స్, సోలారా యాక్టివ్ డిక్లైన్స్, కంఫర్ట్ ఫిన్కార్ప్ 281% జంప్, 28 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. 5% డిక్లైన్స్ అండి. నో, డోంట్ జంప్ ఇన్ టు ది స్టాక్. దేర్ ఆర్ సంథింగ్ మెస్సీ ఇస్ దేర్. ఎర్నింగ్ పర్ షేర్, డెట్ అనేది 51 ఉంది. డెట్ టు ప్రాఫిట్ చూడండి 11 times ఉంది. ఈవెన్ దో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ అయినప్పటికీ స్టాక్ యొక్క మూమెంట్ అనేది అయితే చాలా నెగిటివ్గా ఉందండి టెక్నికల్లీ చూసినా కూడా. సో అవాయిడ్ ఇట్ అండి బెటర్.
సో 20-30 రూపీస్ స్టాక్ ఉన్నప్పుడు మనకు అట్రాక్షన్ అనేది ఉంటుంది, మన వ్యూ అనేది డైరెక్ట్గా అక్కడికే వెళ్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను ఆగడం జరిగింది. బట్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సంథింగ్ అండి, బికాస్ క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ కంటే తక్కువగా అయితే ఉన్నాయి. 281% వచ్చినప్పటికీ మారుతి సుజుకి 51% రెవెన్యూ అంటే నెట్ ప్రాఫిట్స్ జంప్ అయినప్పటికీ స్టాక్లో ఈరోజు అయితే కరెక్షన్ అనేది కనిపించిందండి. ఎందుకంటే ఆటో సెక్టార్లోని ఉన్న స్టాక్స్ అన్నీ ఓవర్ వాల్యుయేషన్స్తో జంప్ అయ్యాయి కాబట్టి. అల్ట్రాటెక్ సిమెంట్లో కూడా 48% గ్రోత్ అనేది చూపించింది. లాంగ్ టర్మ్ వ్యూకి అయితే మీరు 6600లో ట్రేడ్ అవుతున్న కంపెనీ కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ కంపెనీ ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి 58% రెవెన్యూ జంప్ అండ్ 176% ప్రాఫిట్స్ జంప్ అనేది కనిపించింది. సో బిగ్ బ్లాక్ గురించి కూడా చెప్పడం జరిగింది. బిగ్ బ్లాక్ అనేది జేఎన్యూ ఎక్సెల్స్ ఆటో యాన్సిలరీ కంపెనీ అండి, బట్ రెవెన్యూ డిక్లైన్స్ అండ్ ప్రాఫిట్ డిక్లైన్స్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ ఇట్ ఫర్ ద మీన్ టైమ్. హూ ఎవర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ స్టాక్ ఆల్సో యూ కెన్ ఎగ్జిట్ అండి, ఎందుకంటే 28 నుంచి 17-18 crores అనేది చాలా డిసప్పాయింటెడ్ రిజల్ట్స్గా చెప్పవచ్చు. అవాయిడ్ ఇట్. బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది 116% రిటర్న్స్ జంప్ చేసి చూపిస్తుంది. మనకి 34% రెవెన్యూ జంప్ అనేది కనిపించింది. మీరు ట్విట్టర్లో మన ఛానల్ ఫాలో అయినట్టయితే చూడగలిగిన స్టాక్ 70 రూపీస్లో నేను చూపించిన స్టాక్, ఇది 126 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. కంటిన్యూ అప్పర్ సర్క్యూట్లో వెళ్ళిన స్టాక్ అండి, బట్ రిజల్ట్స్ అనేవి మంచిగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్ అయితే 15 రూపీస్ నుంచి 150 రూపీస్కి వెళ్ళింది కాబట్టి అట్లీస్ట్ మినిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వీఆర్ సీయింగ్ హియర్. So I hope most of the companies already covered andi. If you are invested in some company, if you want to know about that company, please comment below andi. Already half an hour అయిపోయింది, maybe video అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి I am stopping it here. I want to give you every stock related information andi whichever posted the results, but unfortunately it is taking too much time. So most of the companies already covered. Whoever want to know about their invested companies, just comment it below and I will try to cover it in next videos. Thank you. Good luck. Jai Hind.